సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు మీ శేఖర్ సార్య. సో మోటో బ్లాగింగ్కి మనకు మెయిన్గా కావాల్సింది అయితే కెమెరా అనమాట. సో కెమెరా అయితే నేను హై బడ్జెట్లో తీసుకోలేక ఒక చిన్న కెమెరా తీసుకున్నాను. సో కెమెరా గురించి నేను ఈ డీటెయిల్స్ అన్నీ అయితే వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో మనం ఈ కెమెరా ఎంత కాస్ట్ పడింది అండ్ అలాగే దాని వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, దాని క్లారిటీ, రికార్డింగ్ క్లారిటీ అండ్ వాటర్ ప్రూఫ్ కేస్ ఇచ్చారు దానికి. సో అది ఎలా వర్కింగ్, ఇవన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఈ కెమెరా అన్బాక్సింగ్ అండ్ దాని ఫ్యూచర్స్, దాంట్లో వచ్చే డిఫరెంట్ మోల్డ్స్ కానీ అవన్నీ అయితే మీకు చూపిస్తాను. స్టార్ట్ అప్ వీడియో. హలో ఫ్రెండ్స్, సో చూడండి, ఇదే అనమాట నేను ఆర్డర్ పెట్టిన కెమెరా. సో మంచి బాక్సింగ్తో అయితే మనకు వచ్చేసింది. సో దీని పేరు వచ్చేసి ఫిట్స్ పార్క్ కంపెనీ నుంచి అయితే వచ్చింది మనకి. ఈగల్ i9+ ఇది కెమెరా పేరు. సో మనకి కెమెరా డిజైన్ అంతా ఎలా ఉంటుంది అండ్ దీంట్లో మనకి 6 యాక్సిస్ గైరో ఒకటి, అలాగే ఫుల్ టైమ్ హెచ్డి మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ అలాగే వేరియస్ ఫీచర్స్ కూడా ఇచ్చారు దీంట్లో. అండ్ అలాగే మనకి లోపల కూపన్ కూడా ఇచ్చారు. సో ఆ కూపన్ ఏంటనేది కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇంకా దీంట్లోనే ఛాలెంజ్ ఫీచర్స్ ఏముంటాయంటే మనకి 4K అల్ట్రా హెచ్డీలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, టచ్ స్క్రీను, అండ్ అలాగే 6 యాక్సిస్ గైరో ఉంది. సో వాటర్ ప్రూఫ్ 170 degrees యాంగిల్లో మనము రికార్డ్ చేసుకోవచ్చు. సో 90 feet వాటర్ డెప్త్ కూడా ఉంది మనకి. సో ఇంకా మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే దీంట్లో మెన్షన్ చేస్తున్నారు. సో బ్యాటరీ కెపాసిటీ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ అన్నీ అయితే దీంట్లో మెన్షన్ చేస్తున్నారు. సో దీనిలో మనం ఎన్ని అడ్వెంచర్ టైప్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట. బైసైక్లింగ్ కానీ, కాయకింగ్, లేకపోతే పారాగ్లైడింగ్, డ్రోన్ కూడా ఇది కనెక్షన్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా స్పెసిఫిక్ ఫీచర్స్ అన్నీ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో అన్బాక్సింగ్ అయితే చేస్తాం మనము. సో ఫస్ట్ అయితే మనకు బాక్స్ ఇచ్చారు, దాని తర్వాత ఇది యూజర్ మాన్యువల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో యూజర్ మాన్యువల్ జనరల్గా మనకి అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి అయితే దొరుకుతుంది. సో యూజర్ మాన్యువల్ అయితే మనకు మొత్తం అర్థమైపోద్ది అనమాట దీని ఫంక్షనింగ్ ఏంటనేది. సో అలాగే మన మెయిన్ కెమెరా ఏదైతే ఉందో దాన్ని అయితే మనం ఇప్పుడు బయటికి తీస్తున్నాము. సో కెమెరా అయితే ఇలా మనకి ప్యాకింగ్తో అయితే వచ్చారు. ఆల్రెడీ ఒక కేస్ వేసి ఉంది దీనికి. సో ఇదనమాట మన వాటర్ ప్రూఫ్ కేస్ అయితే ఏదైతే ఉందో అది ఇదే అనమాట. అండ్ ఈ రిమోట్ చూడండి, ఈ రిమోట్ని అయితే మనము వాచ్లో కూడా వాడుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు ముందు చూపిస్తాను. సో మన మెయిన్ స్టార్ ఐటమ్ కెమెరాని అయితే బయటికి తీస్తున్నాను నేను. సో చాలా సాలిడ్గా ప్యాకింగ్ అయితే ఇచ్చారు మనకి. సో మౌల్డ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఫంక్షన్ బటన్స్, ఈ కేసు వాటర్ ప్రూఫ్ కేసు కాబట్టి లోపలికి ఏం వాటర్ వెళ్ళకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. సో మనం అయితే ఓపెన్ చేద్దాం, లోపల మెయిన్ కెమెరాని ఒకసారి బయటికి తీసి చూద్దాము. సో మన స్టార్ ఐటమ్ అయితే బయటికి తీసాము.
సో చూస్తున్నారు కదా, ఇది అనమాట మన మెయిన్ ఐటమ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన కెమెరాని అయితే బయటికి తీస్తాము. సో మనం చూడడానికి చాలా చిన్నగా అయితే ఉంది చేతిలో, చాలా ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు మనం దీన్ని. సో దీని తర్వాత చూద్దాం దాని స్పెసిఫికేషన్ మొత్తం ఏముందో. ఫస్ట్ అయితే ఈ బాక్స్లో అసలు ఏమేమి ఉన్నాయి, మనకి ఏం మోల్డ్స్ దొరుకుతున్నాయి, మనం ఎక్కడెక్కడ దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉందనేది మొత్తం అయితే చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్లో అయితే మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బీ టైప్ ఛార్జర్ అనమాట. అండ్ అలాగే క్లాత్ ఒకటి, లెన్స్ ఏమన్నా క్లీన్ చేసుకోవడానికి. సో వాచ్ స్ట్రిప్స్ అనమాట అవి. సో ఇవన్నీ మోల్డ్స్, డిఫరెంట్ మోల్డ్స్. మనం హెల్మెట్కి కావాలంటే హెల్మెట్కి, లేకపోతే ఎక్స్టెన్షన్ మోల్డ్స్. అండ్ అలాగే బైసైకిల్కి అటాచ్ చేసుకోవాలంటే అది బైసైకిల్ లేదా మోటార్ సైకిల్ కానీ దీంతో అటాచ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది వాటర్ ప్రూఫ్ కేసు ఒకటి ఎక్స్ట్రా అయితే మనకి ఇచ్చారు. అలాగే సో నేను చెప్పిన కూపన్ ఉంది కదా, సో అది ఇదే అనమాట కూపను. సో ఇదేంటంటే మనము అమెజాన్లో ఈ కెమెరాకి రివ్యూ ఇస్తే వాళ్ళు మనకి ఫ్రీగా మైక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ మోల్స్ అయితే ఇచ్చారు. ఇది మన కేస్ అనమాట, కెమెరాకి ప్రొటెక్షన్. సో నార్మల్గా మనము వాటర్ ప్రూఫ్ కాకుండా బయట వాడుతున్నప్పుడు కెమెరాకి కేస్ వేసుకొని వాడితే మనకు కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎడ్జెస్ కానీ లేకపోతే ఏదైనా లెన్స్కి కానీ ఏది డ్యామేజింగ్ కాకుండా ఇదైతే కేస్ అయితే మనకి సెక్యూర్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఒక కెమెరా కొన్నందుకు మనకి ఇన్ని మోల్డ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మోల్డ్స్ అన్ని మనం అయితే యూస్ చేసుకోవచ్చు ఎఫెక్టివ్గా. సో మోటో బ్లాగింగ్ చేయాలనుకున్న వాళ్ళు, అలాగే ఏదైనా చిన్న బ్లాగ్స్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ కెమెరా అయితే కొనుక్కోవచ్చు. ఎక్కువ స్పేస్ తీసుకోదు అండ్ అలాగే ఈజీ టు హ్యాండిల్ అనమాట. సో ఇవన్నీ స్ట్రిప్స్ అనమాట. ఇందాక నేను రిమోట్ చూపించాను కదా, ఆ రిమోట్స్కి వేసుకోవడానికి. సో ఇవన్నీ అయితే మనకి దీంట్లో ఇచ్చారు. అయిపోయింది ఇది. సో దీన్ని పక్కన పెట్టేద్దాము. సో చూడండి, ఓవరాల్గా అయితే మన ఒక కెమెరాకి వీళ్ళు ఇచ్చిన యాక్సెసరీస్ అన్నీ ఇవన్నమాట. సో అన్నీ చూస్తారని చెప్పి ఒకసారి చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ రెడ్ అండ్ వైట్ బటన్స్ కనిపిస్తుంది కదా, అదే మనకి కెమెరా యొక్క రిమోట్ కంట్రోల్ అనమాట. సో కెమెరా చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఎమ్ ఓకే అని చెప్పి బటన్స్ అయితే ఇచ్చారు. సో ఎమ్ బటన్ మనకి మెయిన్ ఆన్ చేయడానికి అయితే పనికి వస్తుంది. సో కెమెరా అయితే ఆన్ అయిపోయింది. ఫస్ట్ టైం ఆన్ చేసాం మనము. అండ్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ లాగా అయితే ఇచ్చారు, యారో మార్క్స్. అండ్ కింద బటన్ ప్రెస్ చేస్తే మనకి డ్యూయల్ స్క్రీన్ కాబట్టి కింద బటన్ ప్రెస్ చేస్తే స్క్రీన్ మనకి ఫ్రంట్కి చేంజ్ అవుతుంది. అండ్ అలాగే మళ్ళీ మనం కింద బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ కెమెరా స్క్రీన్ ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక ఫీచర్ బాగుంది దీంట్లో. సో మనం రికార్డ్ చేసినప్పుడు ఎలా వస్తుంది వీడియో క్వాలిటీ అని మనమే చూసుకునే విధంగా అయితే ఇది ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్లో ఓకే బటన్ ప్రెస్ చేస్తే మనకి రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అదే బటన్తో మనం రికార్డింగ్ కూడా ఆపేయచ్చు. అండ్ అలాగే రిమోట్ చూడండి, రిమోట్ కోసం నాకు చెప్తాను కదా, ఇప్పుడు చెప్పే టైం వచ్చింది. సో మనం వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటే వైట్ బటన్ ప్రెస్ చేయొచ్చు. సో రికార్డింగ్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది చూడండి. మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో పైన ఉన్న రెడ్ బటన్ వచ్చేసి కెమెరా అనమాట. సో జస్ట్ క్లిక్ చేస్తుంది కెమెరా. మనకి ఎక్కడన్నా సోలోగా ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడన్నా పెట్టేసి ఈ రిమోట్ మన చేతికి వేసుకొని ప్రెస్ చేసామంటే ఇట్ విల్ క్యాప్చర్ ఆటోమేటికల్లీ. సో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కెమెరాలో. సోలో ట్రావెలర్ కావాల్సిన అన్ని అడ్వాంటేజెస్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. సో నాకు చాలా బాగా అయితే నచ్చింది స్టార్టింగ్ కెమెరా. సో కెమెరాలో మనకి ప్లేబ్యాక్ అంటే మనం ప్రీవియస్గా సేవ్ చేసుకున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ చెక్ చేసుకోవడానికి అయితే మనకి చాలా ఈజీగా ఉంది. సో ఇవన్నీ ప్రీవియస్గా మనం తీసిన ఫొటోస్ అనమాట.
సో చూడండి ఎలా మనం ఫోటోలు తీసామో అవన్నీ అయితే డిస్ప్లే చేస్తుంది దీంట్లో. సో డిఫరెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి. వీడియో రెజల్యూషన్ ఎంత పెట్టుకోవచ్చు మనం, 4K కానీ 2K 2.7K 60 FPSలో రికార్డింగ్ చేసుకోవచ్చు, 90 FPSలో రికార్డింగ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మోడ్స్ అయితే ఇచ్చారు, స్లో మోషన్ కానీ లేకపోతే టైం ల్యాప్స్ కానీ, ఇలా డిఫరెంట్ మోడ్స్ అయితే మనకి ఇచ్చారు వీళ్ళు. సో ఇది ఓవరాల్గా కెమెరా. అండ్ కెమెరాని మనం ఈ వాటర్ ప్రూఫ్ కేసులో పెట్టి ఎలా వాడాలో చూపిస్తాను. సో దీన్ని ఇలా పెట్టేసి మనం టైట్గా లాక్ చేస్తామంటే ఒక్క చుక్క వాటర్ కూడా మనకు లోపలికి అయితే వెళ్ళదు. సో నేను పర్సనల్గా ట్రై చేశాను అనమాట. ఇది స్విమ్మింగ్ పూల్లో ఒకసారి ట్రై చేశాను, ఆ వీడియో కూడా మీకు పెడతాను, సో మీరే చూస్తారు. సో ఈ బటన్స్ ఉన్నాయి కదా పైన, ఆటోమేటిక్గా ఎక్కడైతే బటన్స్ ఉన్నాయో సేమ్ అవే బటన్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ మనం వాటర్ లోపల కూడా యూస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఈ కేస్ 100% సేఫ్. ఒక చుక్క వాటర్ కూడా లోపలికి వెళ్తే మీకు కెమెరా ఎలా ఉందో అలాగే ఉంటుంది. అండ్ ఫంక్షన్ కూడా మొత్తం మనము త్రూ బటన్స్ మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట కెమెరా. సో దీన్ని నేను యూస్ చేశాను. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి ఫుల్ ఛార్జ్ పెడితే ఒక 1.5 hour అలా అయితే ఇస్తుంది ఇది. సో రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో రిమోట్ అయితే మనకి కెమెరాని ఎక్కడన్నా పెట్టేసి సోలోగా మనం ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో వాచ్ లాగా ఇలా పెట్టుకొని వాళ్ళు స్ట్రిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆ స్ట్రిప్స్ యూస్ చేసుకొని మనము మన చేతికైతే ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఫిక్స్ చేసుకొని కెమెరాని అయితే యూస్ చేసుకోవచ్చు మనం. చూడండి నేనైతే పెట్టేసుకున్నాను వాచ్. సో ఎప్పుడైనా మనం రైడ్స్కి వెళ్ళినప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా కెమెరాని. సో చూడండి ఇప్పుడు నేను ప్రెస్ చేసి చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా ఇది ఇమేజెస్ క్యాప్చర్ చేసేస్తుంది నేను ఇక్కడ బటన్ నొక్కుతుంటే. అండ్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో అదనమాట దీని స్పెషాలిటీ. సో చాలా బాగా నచ్చింది. అంటే నాలాంటి మోటో బ్లాగర్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది కెమెరా. ప్రైస్ రేంజ్ కూడా చాలా తక్కువే అండి. కంపేర్ టు మన పెద్ద పెద్ద కెమెరాస్ కొనుక్కోలేని వాళ్ళు దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు ఈజీగా. చాలా ఈజీ టు హ్యాండిల్ అనమాట. నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటు తడబడుతున్నాను, కానీ చాలా సింపుల్గా హ్యాండిల్ చేసి దీన్ని అయితే. సో ఓవరాల్గా కెమెరా అయితే ఇదన్నమాట. సో బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మన కెమెరా ఆన్ అండ్ ఆఫ్ అయితే అవుతుంది. అండ్ ఇందాక చెప్పాను కదా ఇది నార్మల్ కేసు అనమాట. నార్మల్ స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు మనం వాటర్ కాకుండా బయట వాడుతున్నప్పుడు యూజ్ చేసుకునే కేసు ఇది. సో చూడండి ఇది కూడా మంచి కంఫర్టబుల్ ఆప్షన్స్తో అయితే వస్తుంది మనకి. ఎడ్జెస్ కానీ ఏ కాకుండా స్మూత్గా మనకి కెమెరా హ్యాండ్లింగ్ చేసుకోవడానికి అయితే వస్తుంది అనమాట. సో ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి స్క్రీన్స్కి, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్రీన్ రెండింటికి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో కవర్ తీసేద్దాము, కొత్త కెమెరా కదా. సో చూడండి స్క్రీన్ కూడా చాలా చూడండి కెమెరాలో మనకి ఇన్పుట్ ప్లగ్ అండ్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెమరీ కార్డు కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనము. అండ్ అలాగే ఇది అనమాట బ్యాటరీ బయట తీసి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మెమరీ కార్డ్ చూడండి నేను అయితే 128 GB అయితే పెట్టాను మెమరీ కార్డు. అండ్ ఎక్స్టర్నల్ మైక్ కూడా మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే కెమెరా మొత్తం ఇదన్నమాట. సో ఇది మన మెయిన్ కెమెరా.
సో మనకి ప్రొవైడ్ చేసిన ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకసారి నేను మీకు పెట్టి చూపిస్తాను కెమెరాకి. సో ఇలా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట కెమెరాని ఈజీగా. సో దాంట్లో పెడితే కష్టం, మనకి దాంట్లో పెడితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే మనకి రాదు, ఆప్షన్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ కాబట్టి. సో దానికి ఇవ్వలేదు, దీంట్లో అయితే ఇచ్చారు ఈ కేస్కి. సో ఓవరాల్గా అయితే మీకు మొత్తం కెమెరా అయితే చూపిస్తాను నేను డిఫరెంట్ మోడ్స్తోని. సో హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను దీంట్లో. సో చూడండి. సో నేను తీసే మోడ్ వచ్చేసి మనకి బైక్కి సెట్ చేసుకొని దాంతో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మోడ్ చాలా అయితే ఇచ్చారు మనకి. సో ఇది మోడ్ మన బైక్కి పెట్టి హ్యాండిల్ చేసుకోవడానికి. సో ఎక్స్టెన్షన్స్, డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. ప్రదక్షిణ చేస్తారు. సో మనం ఇప్పుడైతే మన రైడింగ్ గేర్ అంతా వేసుకునేది